ఇది కథానిక. ఏం మార్గం? అడిగింది రాధ ఎంతో ఉత్సాహంతో. కొత్త విషయాలు తెలుసుకోవడం అంటే ఆమెకు ఎంతో సరదా. విదేశాల్లో కలన్ స్నేహితులను సంపాదించుకోవాలి. ఈ రకమైన హాబీలున్న మిత్రులు దొరికితే మన పేపర్లు వాళ్లకు పంపించి వాళ్ళ డైలీలు మనం రప్పించుకోవచ్చు అన్నాడు మోహన్. వెస్ట్ జర్మనీ నుండి వెలువడే డైవెల్ట్, బిల్డ్ జీటింగ్ పత్రికలు, జపాన్కు చెందిన యుమోరి షంబన్, అషాహి షింబన్ పేపర్లు, అమెరికా నుండి వెలువడే వాల్ స్ట్రీట్ జర్నల్, వాషింగ్టన్ పోస్ట్, న్యూయార్క్ డైలీ న్యూస్, ఆస్ట్రేలియా నుండి వెలువడే సన్ న్యూస్ పిక్టోరియల్, ఇంకా పేర్లు గుర్తు రావడం లేదు కానీ నికరాంగువా, చీలీ, ఉరుగ్వే, జింబాబ్వే, దక్షిణ కొరియా, బంగ్లాదేశ్ మొదలైన దేశాలకు సంబంధించిన పేపర్లు కలం స్నేహితుల ద్వారానే సంపాదించుకున్నాను. పేపర్ మిల్లులో పనిచేసే స్నేహితులుంటే కూడా పేపర్లు సులువుగా సంపాదించుకోవచ్చు. పేపర్ పల్ప్ తయారు చేయడానికి మన కాగితం మిల్లులు విదేశాల నుండి పేపర్ల చెత్త దిగుమతి చేసుకుంటాయి. ఆ చెత్తలో అరుదైన పాత పేపర్లు, రకరకాల మ్యాగజైన్లు దొరుకుతూ ఉంటాయి. పేపర్ కలెక్షన్ హాబీ ఉన్నవాళ్లకి ఆ చెత్త నిజంగా ఎంతో విందు భోజనం లాంటిది. ఒకసారి నాకు అలాంటి చెత్తలో 1945 సంవత్సరం ఆగస్టు 8వ తేదీన వెలువడిన ఒక అమెరికన్ డైలీ పేపర్ దొరికింది. హిరోషిమా మీద ఆటం బాంబు వేసిన వివరాలు అందులో రాయబడ్డాయి. అలాగే గాంధీగారు ఉప్పు సత్యాగ్రహం ఆరంభించిన నాటి ఆంధ్రపత్రిక డైలీ, స్వాతంత్రం పొందిన రోజు వెలువడిన దినపత్రికల కాపీలు, ఇలాంటివన్నీ సేకరించి ఉంచాను. ఈ కలెక్షన్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అంటూ మాటలు ఆపి దీర్ఘంగా ఊపిరి తీసుకున్నాడు మోహన్. రియల్లీ ఇంట్రెస్టింగ్ టాపిక్ అంటూ ఆరాధనాపూర్వకంగా మోహన్ వంక చూసింది రాధ. ప్రపంచంలోకెల్లా అత్యధిక సర్క్యులేషన్ గల దినపత్రికలు ఏమిటో తెలుసా? అడిగాడు మోహన్. వాషింగ్టన్ పోస్ట్ కదా అన్నాడు మురళి. కాదు, చైనాలోని పీపుల్స్ డైలీ అంది రాధ. రెండూ కాదు. వాషింగ్టన్ పోస్ట్ సర్క్యులేషన్ సుమారు 6 లక్షలు. దాని సర్క్యులేషన్ మించిపోయిన దినపత్రికలు ప్రపంచంలో చాలా ఉన్నాయి. పీపుల్స్ డైలీ రోజు 60 లక్షల కాపీలు, ఎమోరీ షింబన్ 88 లక్షల కాపీలు ప్రచురిస్తాయి రోజు. కానీ వీటన్నిటి సర్క్యులేషన్ అధిగమించిన డైలీ ప్రపంచంలో ఒకటుంది. అదే ప్రస్తుతం నా చేతిలో ఉంది అంటూ తన చేతిలోని పేపర్ను ఇటూ అటూ ఆడించాడు మోహన్. తర్వాత ఇలా చెప్తున్నాడు. ప్రావ్దా, దీని ప్రింటింగ్ ఆర్డరు రోజుకు 1,70,000 కాపీలు. ప్రపంచంలో నిస్సందేహంగా అత్యధిక కాపీలు ప్రింట్ చేయబడేది, అత్యధిక పాఠకుల చేత చదవబడేది ప్రావ్దా దినపత్రిక. ఇంకో తమాషా అయిన విషయం కూడా ఉంది. ప్రావ్దా దినపత్రికను రష్యన్ భాష నుండి ఇంగ్లీష్లోకి అనువదించి న్యూయార్క్ నుండి వెలువరించాలనే ఆలోచన ఒకటి ఉంది. చార్లెస్ కాన్స్ అనే 64 సంవత్సరాల వృద్ధ ప్రచురణకర్త ఒకరు ఈ పనికి శ్రీకారం చుట్టడానికి పూనుకున్నాడు. ప్రస్తుతం ప్రావ్దాలోని ముఖ్యమైన శాస్త్ర సంబంధిత విశేషాలు, రాజకీయ వ్యాసాలు మాత్రం ఇంగ్లీష్లోనికి అనువాదం చేసి ఒక వీక్లీ డైజెస్ట్ రూపంలో అమెరికాలో సప్లై చేయబడుతోంది. మొత్తం పేపరు అనువదించాలనే ప్లాన్ ఎంతవరకు సఫలీకృతమవుతుందో చూడాలి. ఈ ఇంగ్లీష్ ప్రావ్దాలో ప్రకటనలు అస్సలు ఉండవు. అయితే ఈ వ్యవహారం ప్లానింగ్ స్టేజ్లోనే ఉంది. మరో ముఖ్యమైన విషయం కూడా ఉంది. మన దేశంలో అన్ని భాషల్లో ప్రచురించబడే దినపత్రికలు 929 రకాలవి కలిసి మొత్తం 1,67,000 దాటదు. అలాంటిది రష్యాలోని దినపత్రిక మొత్తం 690ల్లో ఒక్కటైన ప్రావ్దా సర్క్యులేషన్ ఈ మొత్తాన్ని దాటిపోతోంది. ఈ అంకెలు ప్రత్యక్షంగా వార్తాపత్రికల అమ్మకాన్ని సూచించినా పరోక్షంగా మాత్రం దేశంలోని అక్షరాస్యతను, విజ్ఞానాన్ని, అభివృద్ధిని, ప్రగతిని, ప్రజల అవేర్నెస్ని సూచిస్తాయి. మోహన్ మాటలకు మురళి అడ్డుపడుతూ ఇలా అంటాడు. ఇలాంటి విషయాలు పోల్చేటప్పుడు మిగిలిన పరిస్థితులు కూడా చూడాలి కదా. మన దేశం కంటే 3 రెట్లు పెద్దది రష్యా. అది కూడా లెక్కలోకి తీసుకోవాలి కదా అని అంటాడు. మోహన్ చిన్నగా నవ్వి ఇలా అంటాడు. ఏ విషయంలో పెద్దది? విస్తారంలో, రైట్? ఒప్పుకుంటాను. అయితే పేపర్ సర్క్యులేషన్ గురించి మాట్లాడే సమయంలో విస్తీరణ, భూభాగం, అడవులు, నదులు ఇవి మనకి అవసరం లేదు.
జనాభా ఒక్కటే పరిగణించాలి. ఇంత విస్తీర్ణానికి వీళ్ల జనాభా 27 కోట్లు అయితే ఈ భూభాగంలో 3వ వంతు మాత్రమే ఉన్న మన దేశంలో జనాభా 80 కోట్లు. ప్రజల్ని బట్టి పేపర్ గాని విస్తీర్ణి బట్టి కాదుగా. రాధ మెచ్చుకోలుగా మోహన్ వంక చూసింది. రాధా, మీరిక్కడున్నారా? మీకోసం అంతా వెతికాను అంటూ వంశీ అక్కడికి వచ్చాడు. నాకోసం వెతకడం ఎందుకు? అంది రాధ. రాధ నుండి ఆ ప్రశ్న వస్తుందని ఊహించని వంశీ బిత్తరపోయాడు. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళిపోయారో అని. ఇంకా నయ్యం, కనపడట్లేదు అని రాధాదేవి ఫోటో ప్రావదాలో వేయించలేదు అన్నాడు మురళి. ప్రావదాలో ప్రకటనలు వేయరు అని చెప్పాడు మోహన్. మోహన్ తనను ప్రతి విషయంలో ఇలా సూపర్సీడ్ చేయడం మురళికి అంతగా రుచించలేదు. తనది కాని సబ్జెక్ట్లో ఇక మీదట తలదూర్చకూడదనుకున్నాడు. అందువల్ల వాదించకుండా మౌనంగా ఊరుకుండిపోయాడు. అంతలోనే మురారి కూడా వచ్చాడు. ఇక్కడున్నావన్నమాట. మురళి ఎక్కడుంటే అక్కడ మీటింగ్ ఉంటుంది అంటూ మురళి భుజం మీద ఆప్యాయంగా తట్టాడు. ఆగు నాయనా, ఈ మీటింగ్ మోహన్ది, నాది కాదు. వార్తాపత్రికల గురించి, సర్కులేషన్ గురించి క్లాస్ పెట్టాడు అన్నాడు మురళి. క్లాస్ పెట్టాడా, సుత్తికొట్టాడా అడిగాడు మురారి. మరీ అన్యాయంగా మాట్లాడకండి. బోల్డంత విలువైన వివరాలు చెప్పారు మోహన్. ఇలాంటి విషయాలు తెలుసుకోవాలంటే ఎంతో సరదా నాకు. కొత్త విషయాలు ఎవరైనా చెబుతూ ఉంటే గంటల తరబడి వింటూ ఉండిపోతాను. ఆకలి నిద్ర తెలీదు నాకు అంటూ రాధ మోహన్ని వెనకేసుకొచ్చింది. మోహన్ గురించి మరీ అంత గొప్పగా మాట్లాడడం వంశీకి కూడా నచ్చలేదు. దానికి బదులుగా వంశీ, నిజమా? చెప్పరేం మరి? ఈ 15 రోజులు నాతో పాటు ఉండిపోండి, మీకు ఆకలి నిద్ర తెలియకుండా చేస్తాను అని అన్నాడు. అతడి మాటలకు రాధ మొహం ముడుచుకుంది. అది గమనించి వంశీ మాట సర్దుకుంటూ, నా దగ్గర రష్యా దేశం గురించి వివరాలు బోలెడున్నాయి, అవన్నీ మీకు చెప్తానంటున్నాను అంతే, మరేం కాదు అని చెప్పాడు. మురారి కెవ్వుమంటూ అరిచాడు. ఎందుకలా అరుస్తారు? రష్యన్లు జడుసుకుంటారు అంది రాధ నవ్వుతూ. రష్యన్లు జడుసుకుంటారని అనకూడదు, ఉజ్బెకిస్తానీయులు జడుసుకుంటారని అనాలి. ఎందుకంటే ఇంకా మనం ఉజ్బెకిస్తాన్ రాజధాని అయిన తాష్కంట్లోనే ఉన్నాం అంటూ కాలర్ ఎగరేసి తన ప్రావీణ్యం చూపించుకున్నాడు వంశీ. మురారి మళ్లీ కెవ్వుమని అరిచాడు. ఎందుకలా కెవ్వుమంటూ అరుస్తావు? చిరాకు పడ్డాడు మురళి. అరవకేం చేయను మరి? ఎందుకు అరవటం అడిగాడు వంశీ. అరవకేం చేయను? మోహన్ కవిత్వం గురించి, పత్రికల గురించి చెప్పేస్తున్నారు. వంశీ రష్యా విషయాల గురించి చెప్తారు. మురళి లెక్చరర్ కాబట్టి ఏ విషయం గురించైనా అనర్గళంగా మాట్లాడగలడు. నేనేమీ మాట్లాడలేను, అందుకని అరిచాను. నువ్వు టైర్ల అమ్మకం గురించి చెప్పు అన్నాడు మురళి. మీకు టైర్ల ఫ్యాక్టరీ ఉందా అంటూ అడిగింది రాధ. టైర్ల ఫ్యాక్టరీ కాదు, టైర్ల అమ్మకం వ్యాపారం. దక్షిణ ఇండియాలోకెల్లా పెద్ద షాపు అని అన్నాడు మురళి. ఏమండి, టైర్లు ఎలా అమ్ముతారు? నవ్వుతూ అడిగింది రాధ. డబ్బులు తీసుకుని అని జవాబిచ్చాడు మురారి. అరువివ్వరా మళ్ళీ అడిగింది రాధ. అఫ్కోర్స్, కొండొకచో ఇస్తాం. కిలకిలా నవ్వేసింది. రాధతో పాటు అందరూ హాయిగా నవ్వుకున్నారు. దూరం నుండి సర్గీ చేతులు ఊపాడు. పదండి, బయలుదేరాలి కాబోలు అంది రాధ. అందరూ అటుగా నడిచారు. అందరూ లోపలికి వెళ్ళండి, నేను సర్గీ వెళ్ళి బోర్డింగ్ పాసులు మొత్తం తీసుకుని వస్తాం అన్నారు రామరాజు గారు. అందరూ ఎవరి బ్యాగులు వాళ్ళు తీసుకున్నారు. ఎంట్రీ గేట్ నుండి లోపలికి నడిచారు. ఇక ఆ తర్వాత వీడి ప్రయాణం ఎలా జరిగిందో తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినండి. ఒక రాధ, నలుగురు కృష్ణులు మీ ఫేవరెట్ పోడ్కాస్ట్లో ప్రతి శుక్రవారం విడుదలవుతుంది. ఇది కథానిక.